ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మకర రాశి వారి గురించి మనము చూసుకున్నట్లయితే ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 3, 4 పాదములు, అలాగే ధనిష్ట నక్షత్రము 1, 2 పాదముల వారు కూడా ఈ మకర రాశిలో చూసుకో. ఇక ఈ మకర రాశి వారికి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి విషయాలు మనము చూసుకున్నట్లయితే ఈ నెలలో వీరికి 8వ స్థానంలో గ్రహ సంచారము బాగుండటం మూలకంగా అనేకమైన ఇబ్బందులు సమస్యలు అనేవి కలుగుతున్నాయి. పోలీస్ కేసులలో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇతరులకు జామీలు ఇవ్వడం కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అనేక నష్టములు, కష్టములు, స్థానచలనాలు, ఉద్యోగాలకు బదిలీలు, సంతాన విషయంలో సమస్యలు, శత్రుమూలకంగా ఇబ్బందులు, ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువగా ఈ నెలలో వీరికి గోచరిస్తూ ఉంటాయి ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో. ఇక ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రభావం జరుగుతూ ఉంది కాబట్టి వీరు కూడా శని యొక్క నియమాలు, శనివార నియమాలు, అలాగే అమావాస్య ముందు శనివారము, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శనివారం రోజున, శని త్రయోదశి రోజున శనివార నియమాలు, శనికి అభిషేకములు, శనికి జపములు, శనికి హోమములు కనుక నిర్వహించుకున్నట్లయితే శని దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఇక శనికి సంబంధించినటువంటి పూజలు, హోమములు, జపాలకు సంబంధించి మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన వెబ్సైట్ని సందర్శించినట్లయితే మిగతా వివరాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరు శ్రీ గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించి మీ జాతకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా అందులో పొందగలరు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా పై నియమాలను కూడా పాటించండి. శనికి సంబంధించిన పూజలు, అభిషేకములు, హోమములు అనేది చేయించుకున్నట్లయితే శని దోషాలని కూడా పరిహారం అవుతూ ఉంటాయి. శుభం భూయాత్.